పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో జనసేన నేతలపై వైసీపీ నాయకుల దాడిని టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఖండించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిన్నెల్లి ప్రోద్బలంతో వైసీపీ గూండాలు రెచ్చిపోతున్నారని, వైసీపీ గూండాలకు పోలీసులు అండగా నిలుస్తున్నారని బ్రహ్మారెడ్డి ఆరోపించారు. ఆధారాలతో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవటం లేదని, టీడీపీ నేతలపై పోలీసులు హత్యాయత్నం కేసులు పెడుతూ వైసీపీ నాయకులపై నామమాత్ర కేసులు పెడుతున్నారని మండిపడ్డారు జూలకంటి బ్రహ్మారెడ్డి. దోషులకి రక్షణగా మాత్రమే ఆడ పోలీసులు పికెట్ ఉంది. బాధితులు ఎవరు ఊర్లలో లేరు. పోలీస్ పికెట్ మాత్రం ఈ పోలీస్ శాఖ బాధితులకు రక్షణగా పెట్టింది. అంతేకాదు ఒక్క జంగమేశ్వరపాడులోనే కాదు, గుండ్లపాడులో పోలీస్ పికెట్ ఎప్పుడు వైసీపీ నాయకులు ఇళ్ల ముందు కూర్చుంటారు. గొట్టిపాళ్ల గ్రామంలో అదే పరిస్థితి. దీన్ని బట్టి గ్రామంలో లేనోళ్ళని ఊర్లో చేర్చి పోలీస్ పికెట్ పెట్టారంటే ఒక అర్థం ఉంది. గ్రామాల నుంచినేమో తెలుగుదేశం పార్టీకి చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీలను తరిమేసి పోలీస్ పికెట్లు మాత్రం ఈ వైసీపీ గుండాలకి రక్షణగా పెట్టిన వైనాన్ని ఇది అన్ని గ్రామాల్లో కూడా గమనించవచ్చు. అప్పుడే మీకు ఒక ఉపశమనం, ఒక ఊరట, ఒక భవిష్యత్తు పట్ల ఒక ఆశ మళ్లీ చిగురిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొని వెళ్తాం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్తాం. ఎవరైతే కింది స్థాయిలో అధికారులు తప్పు చేస్తున్నారో వాళ్లు కూడా మీ లెక్కలు మీరు ఒకసారి సరిచూసుకోండి. లేకపోతే భవిష్యత్తులో మీరు చేసిన తప్పుడు విధానాలకి మరి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాను. గన్నవరం వైసీపీ